తరువాత శ్రీ పిటాని సత్యనారాయణ గారు ఆచంట నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా ఉన్నారు చాలా కాలంగా. ప్రస్తుతం మనకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ సత్యనారాయణ గారిని క్లుప్తంగా ప్రసంగం చూస్తుందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ యొక్క 18వ మహాసభకి అధ్యక్షత వహించిన జయరాం గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రివర్యులు పల్లవరాజు గారు, అలాగే శాసన మంత్రివర్యుని గల్లా అరుణ్ కుమార్ గారు, అలాగే వేదిక రచించిన రాజకీయ దురంధతులు నారాయణ గారు, రాఘవుల గారు, అలాగే మరి మీడియా ప్రతినిధులైన రవి ప్రకాష్ గారు, రాధాకృష్ణ గారు, పెద్దలు మిత్రులు మరి నటన సామ్రాట్ అయిన బాలకృష్ణ గారు, పెద్దలు పార్లమెంట్ సభ్యులు రాయపాటి గారు, మధు యాస్కి గారు, అలాగే రెడ్డి గారు, వేదిక రచించిన ఇతర ప్రముఖులందరికీ కూడా ఈనాడు ఈ కార్యక్రమానికి చేసిన తెలుగు పెద్దలందరికీ కూడా ఉత్తర అమెరికా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కానీ ప్రపంచ దేశాల్లో ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన, అలాగే భారతదేశంలో నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా తెలుగువారు ఇచ్చేసిన వారందరూ కూడా ప్రత్యేకంగా శుభాభినందనలు ధన్యవాదాలు కూడా అర్పించుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలుగు వారి యొక్క మహాసభలు ప్రపంచ దేశాల్లో మరి నాన్ రెసిడెన్షియల్ ఇండియాగా ఉండి బే ఏరియాలో మరి ఈ కార్యక్రమాలని చేతంటే ఐటీ భారతదేశంలో ఆంధ్రప్రదేశానికి అమెరికాకి కూడా అనేక సంబంధాలు ఉన్నాయి. ప్రధానంగా ఈనాడు చూసినట్లయితే బే ఏరియా చూసినట్టయితే ఐటీ హబ్గా ఉండే ఈ ప్రాంతం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకనామిక్ గ్రోత్కి కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక అభివృద్ధికి కానీ ప్రధాన భూమిగా ఉంది ఈ బే ఏరియా మాత్రమే అనేది మనందరూ కూడా గుర్తించవలసిన విషయం. ప్రధానంగా మనం చూసినట్టయితే మరి జయరాం కామెటీ గారు చూసినట్టయితే కురవాళ్ళు కురవాడు, పెద్దవాళ్ళు పెద్దవాడు. కారణం ఏంటంటే ఎక్కడైనా కలిసిపోయి ఈ కార్యక్రమాలు జరపడంలో మరి దిట్టగా మరి నేను వారితో పరిచయమై గత నవంబర్ నుంచి పరిచయమైనప్పుడు చూసినట్టయితే ఎప్పటికప్పుడు వారి యొక్క కలువడి కానీ సాంప్రదాయాలు కానీ చూసినట్టయితే ఎక్కడున్నా కలుపుకోయే తత్వానికి మరి వారికి ప్రతీకగా వచ్చినాం. ఈరోజు చూసినట్టయితే తెలుగు భాషను సంస్కృతి తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ఖండాంతరం వ్యాపించిన ఉత్తర అమెరికా తెలుగు సంఘానికి అభినందనలు. గడిచిన 35 సంవత్సరాలుగా వారి ప్రభావాన్ని చాటుతూ తానాను ప్రస్తుత నేతృత్వం వహిస్తున్న మిత్రులు కామెడీ జయరాం గారు, ప్రసాద్ తోటకూరి గారు, సిలుకూరి సతీష్ గారు అభినందనలు. తెలుగువారు ఎక్కడ ఉన్నా కలిసి ఉండాలి, ఐక్యంగా ముందుకు సాగాలని ఉన్నత ఆశలు సాగుతున్న తానా 18వ వార్షికోత్సవంలో నలుమూల నుంచి చేసిన మిత్రులందరూ కూడా మొట్టమొదటిగా స్వాగతం పలుకుతూ ఒకప్పుడు చిన్న సంస్థగా మొదలైన ఇప్పుడు ప్రపంచ దేశాల్లో తానా విస్తరించడం తెలుగు వారెందరూ గర్వించదగ్గ విషయంగా చెప్పుకోక తప్పదు. తెలుగువారు ఎక్కడ ఆపదలో ఉన్నా అవసరాన్ని ఉన్నా నేనున్నానంటూ నేతృత్వం అందిస్తున్న తానా సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియపరుచుకున్నాను. తెలుగువారి యొక్క మరి తరపున భాషా సంస్కృతి పరిరక్షణతో పాటు సేవా సంస్థగా తానా రూపొందడం మిగిలిన సంస్థలు స్ఫూర్తిదాయకంగా నిలబడి నాకు వ్యక్తిగతంగా ఆనందాన్ని కల్పిస్తుంది. అమెరికాలో విద్యాభ్యాసం విచ్చేసిన వారికి ఉద్యోగాల కోసం కోటి ఆశలతో వచ్చి తెలుగువారితో పాటు అమెరికాలో ఇతర జాతుల వారికి కూడా చేయూతనివ్వడం, ప్రకృతి విలయతాండంలో నిస్సాయులైన వారికి సహాయం అందించడం, సునామీ బాధితులు తీవ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి కూడా కుటుంబాలు కూడా గాయపడిన సేవలించడం, అనాథ పిల్లలకు అక్కని చేర్చుకునే కార్యక్రమాలు చేపడుతున్న తానా భవిష్యత్తు కూడా వీటిని కొనసాగించాలని ఒక బృహత్ సంఘంలో వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సర్వతోభివృద్ధి కృషి చేస్తుంది. రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న మాతృభూమిపై కూడా కొంత తానా మమకారాన్ని చూపించాలి. ఎక్కడైతే భారతదేశం నుంచి అమెరికా వచ్చినా ఇతర దేశాలు వెళ్ళినా కూడా భారతదేశాన్ని మర్చిపోకుండా అక్కడుండే సాంప్రదాయాల్ని సంస్కృతుల్ని గౌరవించుకుంటూ పాటు భారతదేశంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ తెలుగు వారి యొక్క మరి రాష్ట్రమైన ఆ రాష్ట్రంలో ఎంతో కొంత పెట్టుబడులు కానీ ఆ యొక్క అభివృద్ధి ప్రాంత అభివృద్ధి కానీ ప్రత్యేకంగా ఉంచాలని ప్రత్యేకంగా మీ అందరూ కోరుకుంటూ
ఈనాడు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పిలిచి ఈ కార్యక్రమంలో పాల్గొనిపజేసిన మీ అందరూ కూడా ప్రత్యేక అభినందనలు. మరొక సూచన మీకు ఇవ్వదలుచుకున్నాను. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా నా తరపున కూడా ఈ యొక్క తానా సభల యొక్క ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు, ప్రత్యేకంగా ఆర్గనైజర్స్ ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పించమని చెప్పి నా తరపున కూడా వారు చెప్పమని చెప్పిన వారికి ప్రత్యేకంగా మరి అధ్యక్షులైన కోమటి జయరామ్ గారికి ప్రత్యేకంగా వారి తరపున వారి యొక్క మిత్ర బంధువులందరూ కూడా తెలుగు జాతి తరపున ఆంధ్ర రాష్ట్రం తరపున ప్రత్యేక అభినందనలు తెలుపుతూ చాలా జై హింద్. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆమోద మీడియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వేమూరి రాధాకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇప్పటికే మీకు చాలా మంది బోరు కొట్టి ఉంటుంది. ఓన్లీ రెండు మాటలు మాట్లాడతాను. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది తెలుసుకోండి, కానీ తెలుసుకుని చెడిపోమాకండి. ఎందుకంటే అక్కడ పరిస్థితి ఇప్పుడు ఏం బాగాలేదు. అవి మాకు వదిలేయండి, మా తిప్పలే మేము పడతాం. రెండోది ఏంటంటే, తానా లాంటి సంస్థలు ముఖ్యంగా మన దగ్గర నుంచి వచ్చే ఆడపిల్లలు అంటే డొమెస్టిక్ వైలెన్స్ అంటాం కదా, అలాంటి సందర్భాలు కొంచెం ఈ మధ్య పెరిగాయి. అంటే మీడియా దృష్టికి ఎక్కువ వస్తున్నాయి. మరి అంత ముందు ఉండేయేమో, ఇప్పుడు వచ్చి తెలియదు నాకు, కానీ బట్ ఈ మధ్య అయితే ఏంటంటే అప్రోచ్ అవుతున్నారు. అలాంటి కేసుల్లో తానా లాంటి సంస్థలు చొరవ తీసుకుని వాళ్ళకి అంటే లీగల్ ఐడియా కావచ్చు, లేకపోతే ఎందుకంటే ఇక్కడ లా ఎట్లా ఉంటుందనేది అక్కడ తల్లిదండ్రులు తెలియదు, ఇక్కడికి వచ్చే ఆడపిల్లలు కూడా చాలా మంది తెలియదు. ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు కొంచెం వాళ్ళ రెస్క్యూకి వెళ్ళాలని, అలాంటి లేకుండా అట్లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళని కూడా కొంచెం కౌన్సిలింగ్ చేయించాలని, అది ఒకటి సలహా సూచన చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా క్లుప్తంగా మాట్లాడారు, మంచి సూచన చేశారు. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు. తానా తరపున 2 సంస్థలు ఉన్నాయండి. టీమ్ స్క్వేర్ అని అత్యవసర పరిస్థితుల్లో ఆదుకోవడానికి, ఏదైనా అవసరం ఉన్నప్పుడు పనిచేయకాలం చేయడానికి తానా తరపున ఒక సంస్థ పనిచేస్తూ ఉంది. 200 వాలంటీర్లు రాష్ట్రం మొత్తం మీద ఉన్నారు. ఎవరికైనా ఆపన పరిస్థితుల్లో ఉంటే టీమ్ స్క్వేర్ ని కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే డొమెస్టిక్ వైలెన్స్ సమస్యలతో పరిష్కరించడానికి కూడా తానాకి ఒక కమిటీ ఉంది, సోషల్ సర్వీసెస్ కమిటీ. ఆ కమిటీని కూడా ఎవరైనా కూడా సంప్రదించవచ్చు. ఈ విషయంలో తానా ఎప్పుడు దాదాపు 15 ఏళ్ల నుంచి ముందంజలో ఉందని చెప్పి సవినయంగా మనవి చేసుకుంటున్నాను.